పల్నాడు జిల్లా నర్సరావుపేటలో గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ ఆదివాసీ దినోత్సవాన్ని అన్ని జిల్లా కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి జిల్లాకు 2 లక్షలు కేటాయించాలని డిమాండ్ చేశారు. గిరిజనుల భూమి, విద్య, వైద్యం, స్వయం పరిపాలన హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, రాజ్యాంగంలోని 5వ, 6వ షెడ్యూల్ హక్కులను పూర్తిగా అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమైక్య నాయకులు పాల్గొన్నారు. ఆదివాసీల దినోత్సవాన్ని 1993 ఆగస్టు 9వ తేదీన ఐక్యరాజ్య సమితి గుర్తించి 7 తీర్మానాలను అమలు చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ తీర్మానాలను అమలు చేయడంలో విఫలమయ్యారని చెప్పేసి ఇదే సమైక్య నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం. విద్య, వైద్యంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా తీర్మానాలను అమలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తే ఆ దిశగా చేయకపోవడం అనేది చాలా దారుణం. అదేవిధంగా గతంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని కొన్ని జిల్లా కేంద్రాల్లో కంటితుడుగా చేపట్టడం జరిగింది. ఆ విధంగా కాకుండా ఈ సంవత్సరం ఆగస్టు 9వ తేదీన జరగబోయేటువంటి ప్రపంచ ఆదివాసుల దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా కేంద్రాల్లో ఘనంగా నిర్వహించి ప్రతి జిల్లా కేంద్రానికి సుమారుగా 2 లక్షల రూపాయలు కేటాయించాలని చెప్పేసి గిరిజన సమైక్యపై డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను సమీకరించి అదేవిధంగా వారి యొక్క సమస్యలను తెలుసుకునే విధంగా వెసులుబాటు కల్పించి అత్యంత ఘనంగా నిర్వహించే విధంగా చేపట్టాలని, అదేవిధంగా గిరిజన సంఘాల నాయకుల్ని ప్రత్యేకంగా ఆహ్వానించాలని చెప్పేసి గిరిజన సమైక్య నుంచి తెలియజేస్తా ఉన్నాం. ఆ విధంగా చేస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఆదివాసీల దినోత్సవాన్ని